పైకి పెట్టు మరి నా తండ్రి గడిచిన దినాలంతా కాపాడి బిడికిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు దేవా. సంవత్సరం దయాకిరీటంలో మీరు అనుగ్రహించినందుకే నీకు నా తండ్రి ఈ సంబంధి ప్రభా. ఆది కాండం 26 వచనంలో శాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి నా తండ్రి విదేశమందు పరదేశమైండును నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదనన్న వాగ్దానం బిడ్డ పక్షమందు నెరవేర్చు నిర్గమ దేవ. మరి నాయన కీర్తన 34 వచనము యెషయా తండ్రి 28 నాయన 29 వచనం బిడ్డ పక్షమందు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా నాయన. బిడ్డకు కావాల్సిన మంచి ఆరోగ్యం క్షేమం దయచేయి. 7 సంవత్సరంలో సంపూర్ణమైన నీ ఆశీర్వాదాలు బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా దేవా. ప్రతి అపాయం నష్టంలో తప్పించండి. చదువులో కూడా నీ జ్ఞానం అనుగ్రహించి బిడ్డను దీవించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి ఆమేన్. ఇటు చూడండి, ఇటు చూడండి. పొంగి ఎగయూచుండే నా సంతోషం సముద్రపు వలలన్ పోని పొంగి ఎగయూచుండే నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్ నూతన జీవము సాగెన్. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్ నూతన జీవము సాగెన్. God bless you, Sam. God bless you. ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చన్ నా జీవిత రాజాయే. ఏమన్నాడంట? నాయుల్ల మందు యేసు వచ్చన్ నా జీవిత రాజాయను. ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చన్
నా జీవిత రాజాయను. అయిపోయిందా? సార్ పెట్టినా. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో శామ్ ఫిలిపిని బట్టి వందనాలు. నూతన సంవత్సరం దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డను దీవించు, ఆశీర్వదించండి. మరి యొక్క ఆయన తండ్రి ఈ నూతన సంవత్సరంలో బిడ్డను మీరు బహుగా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడి భద్రపరచు, మీ ఉద్దేశం ఏర్పాటు నెరవేర్చు. యేసు ప్రభు నామంలో తండ్రి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఆ బిడ్డలో కూడా రక్షణ కార్యం జరిగించండి. వారు కూడా చిన్నతనంలో ప్రభువుని తెలుసుకొని అంగీకరించినట్లు సహాయం చేయండి. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.